బ్రేకింగ్ ఏపీలో టాప్ పొలిటీషియన్ పై మావోలు రెక్కి నిర్వహించారా అంటే అవునని అనిపిస్తోంది. విజయవాడలో హిడ్మా టీం రెక్కి నిర్వహించింది. టాప్ లీడర్ ని లేపేయడం ద్వారా ఉనికి చాటుకోవాలని ప్లాన్ చేసింది హిడ్మా టీంతో పాటు విజయవాడలోనే మకాం వేశారు మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ గాడ్స్ కూడా. విజయవాడ కానూరులో 28 మంది అరెస్ట్ అయ్యారు. 19 మంది హిడ్మా టీం, మిగిలిన వాళ్ళు దేవ్జీ గాడ్స్. వారిలో 21 మంది మహిళలు, 7 మగాళ్ళు ఉన్నారు. దొరికిన వాళ్ళు గెరిల్లా టీం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. హిడ్మా డైరీ ద్వారా షెల్టర్ ని ట్రేస్ చేసింది ఇంటెలిజెన్స్. కానూరు షెల్టర్ లో ఆయుధాల డంపు స్వాధీనం చేసుకున్నారు. కానూరు నుంచే దాడి ఆపరేషన్ ని ప్లాన్ చేసింది హిడ్మా టీం. దీనికి సంబంధించి కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏదో పెద్ద స్కెచ్ వేసే మావోయిస్టులు విజయవాడలో చొరబడ్డట్టుగా ఆయన వెల్లడించారు. ఒక్కసారి కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఏమంటున్నారు చూద్దాం. వాళ్ళు ఏదైనా అఫెన్స్ ప్లాన్ చేసుకుందామన్న ఉద్దేశంతోనే వచ్చున్నారన్నది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇది గత కొద్ది రోజులుగా అబ్జర్వేషన్ లో ఉన్నారండి. ఎన్ని రోజులు ఉన్నారు, ఎప్పుడు వచ్చాం, ఏంటన్నాయి ఆ స్పెసిఫిక్స్ మేము చెప్పలేము. అంటే దేర్ దట్ ఇష్యూ ఇస్ క్లోజ్డ్. వాళ్ళు ఏదైనా అఫెన్స్ ప్లాన్ చేసుకుందామన్న ఉద్దేశంతోనే వచ్చున్నారన్నది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇది గత కొద్ది రోజులుగా అబ్జర్వేషన్ లో ఉన్నారండి. ఎన్ని రోజులు ఉన్నారు, ఎప్పుడు వచ్చాం, ఏంటన్నాయి ఆ స్పెసిఫిక్స్ మేము చెప్పలేము. అంటే దేర్ దట్ ఇష్యూ ఇస్ టాప్ పొలిటీషియన్ పై మావోలు రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తుంది. విజయవాడలో రెక్కి నిర్వహించారు హిడ్మా టీం. టాప్ లీడర్ ని లేపేయడం ద్వారా ఉనికి చాటుకోవాలని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. హిడ్మా టీంతో పాటు విజయవాడలోనే అగ్రనేత దేవ్జీ గాడ్స్ కూడా మకాం వేసినట్టుగా తెలుస్తోంది. విజయవాడ కానూరులో 28 మంది అరెస్ట్ అయ్యారు. 19 మంది హిడ్మా టీం, మిగిలిన వాళ్ళు దేవ్జీ గాడ్స్ గా చెప్తున్నారు. వారిలో 21 మంది మహిళలు ఉన్నారు, 7 మగాళ్ళు ఉన్నారు. దొరికిన వాళ్ళంతా గెరిల్లా టీం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. హిడ్మా డైరీ ద్వారా షెల్టర్ ని ట్రేస్ చేసింది ఇంటెలిజెన్స్. కానూరు షెల్టర్లో ఆయుధాల డంపు స్వాధీనం చేసుకున్నారు. కానూరు నుంచే దాడి ఆపరేషన్ ని ప్లాన్ చేసింది హిడ్మా టీం. మొత్తం మీద ఒక బడా నాయకుడిని టార్గెట్ చేసి హిడ్మా టీం సంచలనం సృష్టిద్దామనుకుంది. అలాగే పూర్తిగా ఏపీని, విజయవాడని లేదా ఏపీని పూర్తిగా మకాం మార్చి షెల్టర్ జోన్గా మార్చుకునేందుకే మావోయిస్టులు ప్రయత్నిస్తారు. తద్వారా మరొకసారి మావోయిస్టులు ఒక భారీ సంచలన చర్యకు దిగి తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించినట్టుగా మనకు అందుతున్న తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సో మొత్తం మీద ఏపీలో ఇటు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్, మరోసారి ఇటు విజయవాడ, కానూరు, కొత్త ఆటోనగర్లో మావోయిస్టుల అరెస్టు కలకలం రేపుతోంది, సంచలనం రేపుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా మొత్తం 31 మంది, కాకినాడ, విజయవాడ కలిపి మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. మరి ముఖ్యంగా విజయవాడలో ఇంకా ఎంతమంది మావోయిస్టులు చొరబడ్డారు, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారని కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం సాగిన దర్యాప్తు కూడా అత్యంత రహస్యంగా సాగింది. విజయవాడ నగర ప్రజలు పానిక్ అవుతారన్న ఉద్దేశంతో ప్రస్తుతం రహస్యంగా ఈ దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అరెస్టు చేసిన మావోయిస్టులందరినీ కూడా ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి పోలీసులు ఇంటరాగేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మా సీనియర్ కొలీగ్ రాజేష్, కొండవెట్టి రాజేష్ నాతో జాయిన్ అవుతున్నారు. రాజేష్, విజయవాడలో అలాగే కాకినాడలో మొత్తం కలిపి 31 మంది మావోయిస్టులను అరెస్టు చేయడం పెద్ద ఎత్తున కలకలం రేగుతోంది. మావోయిస్టుల ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా అటు దేవ్జీ టీం, ఇటు హిడ్మా టీం, ఈ రెండు కలిసి ఎవరో ఒక అగ్రనేతను హతమార్చడం ద్వారా ఏదో ఒక సంచలనానికి తెరలేపాలని ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. విజయవాడ ఎస్పీ కూడా ఇదే అంశాన్ని కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అసలేంటి వీళ్ళ లక్ష్యం ఏంటి, ఏపీలోకి ఎందుకు చొరబడ్డట్టు? ఖచ్చితంగా కేంద్రం ఇటీవల ప్రకటించినటువంటి ఆంక్షలు మార్చి నాటికి వచ్చే మార్చిలోపు మావోయిస్టులు అందరూ లొంగిపోవాలి, లేకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయని కేంద్ర హోంశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి ఒక పెద్ద భారీ కుట్రకు స్కెచ్ వేశారని తెలుస్తుంది. దానిలో భాగంగానే విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున డంప్ ఏర్పాటు చేసుకోవడం, అంతేకాదు డంప్ ఏర్పాటు చేయడంతో పాటు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారని కూడా ఇంటెలిజెన్స్ తో పాటు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 28 మందిని
అదుపులో తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి. అధికారికంగా కొద్దిసేపు క్రితమే కృష్ణా జిల్లా ఎస్పీ కూడా దీన్ని ధృవీకరించారు. 19 మంది మహిళా మావోయిస్టులు, అదేవిధంగా 8 మంది పురుషులకు సంబంధించిన మావోయిస్టుని అదుపులో తీసుకున్నారు. వీళ్ళంతా కూడా హెడ్మా టీమ్ తో పాటు దేవ్జీ అంటే సెంటర్ లో కమిటీ అధ్యక్షులు ఉన్నటువంటి దేవ్జీ ఘాట్ కి సంబంధించినటువంటి టీం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దేవ్జీ కూడా దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా విజయవాడ కేంద్రంగా కానూరులో డంప్ ఏర్పాటు చేసుకుని విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టుపక్కల భారీ ఎత్తున రెక్కి నిర్వహించాలని తెలుస్తుంది. వీళ్ళంతా ఛత్తీస్గఢ్ నుంచి వివిధ మార్గాల ద్వారా విజయవాడ కానూరు చేరుకుని ఇక్కడ ఒక ఇల్లును తీసుకుని ఇక్కడ డంప్ ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున రెక్కి నిర్వహించినట్టు తెలుస్తుంది. అంతేకాదు హెడ్మా సంబంధించినటువంటి ఈ రోజు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకున్నటువంటి ఆయన డైరీలో ఇక్కడ ఆధారాలు ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని ఉదయం వెంటనే పట్టుకోవడం ఇదంతా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే హెడ్మా ఇక్కడి నుంచే విజయవాడ కానూరు నుంచే రంపచోడవరం అదేవిధంగా మారేడుమల్లి ప్రాంతానికి వెళ్ళారా, ఇక్కడి నుంచి ఆయన కొన్ని రోజుల పాటు హెడ్మా విజయవాడ కానూరులో తలదాచుకున్నారా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే హెడ్మా సమీపంలో అంటే చాలా ఒక 100-150 కిలోమీటర్లు ఉన్నటువంటి మారేడుమిల్లిలో అక్కడ పోలీసుల కాల్పులో చనిపోయిన నేపథ్యంలో హెడ్మా ఆంధ్రప్రదేశ్ మీద ఏదైనా స్కెచ్ వేశారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా కీలకమైనటువంటి రాజకీయ నేత మీద టార్గెట్ చేసి హత్యకి ఏమైనా ప్లాన్ చేశారు? ఇలా రకరకాల ప్రశ్నలకు సమాధానం అయితే దొరకాల్సిన అవసరం కనబడుతుంది. కానీ పోలీసులు కళ్ళు కప్పి ఇంటెలిజెన్స్ కళ్ళు కప్పి ఒక పెద్ద రెక్కి అయితే నిర్వహించినట్టుగా పోలీసులు కూడా గుర్తించారు. దానిలో భాగంగానే 28 మందికి సంబంధించినటువంటి మావోయిస్టులు, దాంట్లో ఉన్నటువంటి సెంట్రల్ పార్టీ నాయకులు ఉన్నటువంటి దేవ్జీ కూడా ప్రస్తుతం ఈ రెక్కిలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. 8 మంది అంటే దేవ్జీతో పాటు ఆయనకు అనుసంధానంగా ఉన్నటువంటి 8 మందిని అదుపులో తీసుకున్నట్టుగా ఎస్పీ కూడా వెల్లడించారు. కాబట్టి పూర్తి స్థాయిలో భారీ కుట్రకు మావోయిస్టులు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు వాళ్ళ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా పూర్తి సమాచారం రాబట్టాల్సి ఉంది. కేవలం విజయవాడ కానూరులో మాత్రమే డంప్ ఉందా, లేకపోతే ఇతర ప్రాంతాల్లో కాకినాడలో కూడా ఉన్నట్టు గుర్తిస్తున్నారు. కాబట్టి ఇంకా రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారు, ఏం ప్లాన్ చేశారని పూర్తి స్థాయిలో విచారణలో వెలుగులో వచ్చే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో అటు మహేష్ చంద్ర లడ్డాతో పాటు ఇటు కృష్ణా జిల్లా ఎస్పీ అదేవిధంగా డీజీపీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చేశామని ధృవీకరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే రాజకీయ నాయకులు టార్గెట్ గానే విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి వాళ్ళ ఉనికిని చావట్టుకోవడానికి ఎవరినైనా హత్య చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ లోపే ఇంటెలిజెన్స్ ఆధారంగా హెడ్మాకు సంబంధించినటువంటి డైరీ ఆధారంగా కానూరులో ఈ డంపుని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టును కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గంటకు అప్డేట్స్ మారుతున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు దేవ్జీ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి చాలా కీలకమైన నేతగా ఉన్నారు. మావోయిస్టులకు సంబంధించినటువంటి దాడులకు సంబంధించి కానీ భద్రతా దళాల మీద దాడుల సందర్భంలో దేవ్జీ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. హెడ్మాతో పాటు కీలకంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇప్పుడు దేవ్జీ ఎలాంటి సంచలన విషయాలు బయట పెడతారు, ఏ రాజకీయ నాయకుడు టార్గెట్ చేసుకుని అమరావతి రాజధాని ప్రాంతంలో వాళ్ళు రెక్కి నిర్వహించారనే విషయాలు అయితే బయటికి రావాల్సిన అవసరం ఉంది. రామదాస్, ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మారేడుమిల్లి ఎన్కౌంటర్లో లభించిన డైరీ ఆధారంగా ముఖ్యంగా విజయవాడని షెల్టర్ జోన్గా మార్చుకున్న క్రమం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే విజయవాడలో ఇటీవల కాలంలో ఎలాంటి అలజడి లేదు, మావోయిస్టులకు సంబంధించిన ఉనికి కూడా లేదు. కాబట్టి ఎవరికి అనుమానం రాదు అనే ధీమాతోనే మావోయిస్టులంతా కూడా ఛత్తీస్గఢ్ నుంచి వయా ఏఓబి లేదా ఇటు ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతం నుంచి విజయవాడ కోస్తాంధ్ర వైపుగా విజయవాడ వైపు మళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చా? అలాగే అంటే ఇక్కడ ఎవరో ఒక అగ్ర రాజకీయ నాయకుని హతమార్చడం ద్వారా మరోసారి ప్రభుత్వాలకు సవాల్ విసిరే ప్రణాళిక ఏమైనా ఉందనుకోవచ్చు. ఎందుకంటే డైరీలో దొరికిన ఆధారాలను బట్టి హిడ్మా టీం కావచ్చు, దేవ్జీ టీం కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక చాలా పకడ్బందీ గెరిల్లా తరహా దాడులు చేసే టీం ఇది. సో దాని ఆధారంగా పోలీసులు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా వీళ్ళ లక్ష్యం ఏంటి? అంటే ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోకి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నుంచి ఇక్కడికి విజయవాడకి వచ్చారనేది ప్రాథమికంగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా టార్గెట్ ఒక పొలిటీషియన్ టార్గెట్ చేసుకుని వచ్చారు. విజయవాడ అనేది రాజధాని కేంద్రంగా ఉంది. నిత్యం ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు, అన్ని రాజకీయ పార్టీ నేతలు కార్యాలయాలు, ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి. యాక్టివిటీ అంతా ఎక్కువ ఇక్కడే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏ నేతని వాళ్ళు టార్గెట్ చేసుకునే విధంగా రెక్కి నిర్వహించారో తెలియాల్సిన అవసరం ఉంది. పోలీసులు ప్రస్తుతం ఆ కోణంలోని విచారణ సాగిస్తున్నారు. జనరల్ గా విజయవాడలో మావోయిస్టులు అనే పదం గాని, మావోయిస్టుల కదలికలు గాని ఎప్పుడూ లేవు. కాబట్టి ఇప్పుడు అలాంటి కదలికలు లేని ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటే అనుమానం రాదు. కాబట్టి మావోయిస్టులు విజయవాడను ఎంచుకున్నట్టుగా
తెలుస్తుంది. వాస్తవంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలు ఉంటాయి, అక్కడ ఎన్కౌంటర్ జరుగుతుంటాయి. ఏఓబీలో కూడా ఎప్పటికప్పుడు మావోయిస్టు కదలికలు ఉంటాయి, పోలీసులు కూడా అక్కడ ఉంటూ ఉంటారు. కానీ విజయవాడకి ఇప్పుడు కూడా ఇలాంటి మావోయిస్టుల కదలిక కానీ మావోయిస్టులు ఉన్నారన్న ఇది కానీ ఎప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో 25 మంది ఉన్నారు. అంతేకాదు హెడ్మా టీం ఉంది. అదేవిధంగా దేవ్జీ టీం కూడా విజయవాడ కానూరులో సిటీ నడిబొడ్డులోనే మకాం వేసి ఈ స్థాయిలో రెక్కి నిర్వహించారంటే ఖచ్చితంగా ఒక పెద్ద ప్లాన్కే వీళ్ళంతా కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అది ఏ రాజకీయ నాయకుడు అనేది విచారణ తెలిసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే వాళ్ళు అదుపులో తీసుకున్నారు కాబట్టి విచారణ చేస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ కూడా చెప్తున్నారు. అదేవిధంగా డీజీపీ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఎలాంటి విషయాలు బయట పెడతారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఒక పెద్ద రాజకీయ నాయకుడిని టార్గెట్ గానే వాళ్ళు విజయవాడకు వచ్చారు, విజయవాడ రెక్కి నిర్వహించారనేది ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. రామదాస్, ముఖ్యంగా విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టుల అరెస్టు, మరి ముఖ్యంగా విజయవాడ అలాగే కాకినాడ దగ్గరగా ఉంటాయి కాబట్టి దాదాపుగా ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు నగరంలో చొరబడ్డారన్న వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా సిటీ ఆ విజయవాడ నగర ప్రజలు పానిక్ కాకుండా చాలా రహస్యంగా గోప్యంగా ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో విజయవాడ నగరంలో ప్రస్తుతం ప్రజలు ఎలాంటి చర్చ జరుగుతుంది ప్రజల మధ్య? ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు వచ్చి విజయవాడలో చొరబడ్డారంటే అక్కడి ప్రజల మధ్య ఎలాంటి ఒక రకమైనటువంటి చర్చ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏమనుకుంటున్నారు జనాలంతా కూడా, పోలీసులు ఎలాంటి భరోసా ఇస్తున్నారు సిటీ ప్రజలకి? ఖచ్చితంగా మావోయిస్టులు 28 మంది మావోయిస్టులు కానూరులో తలదాచుకున్నారనే న్యూస్ బయటకు వచ్చిన తర్వాత కొంత విజయవాడలో అలజడి కనబడుతుంది. ఎందుకంటే భద్రతాపరమైన వైఫల్యమైన కనబడుతుందా, లేకపోతే ఇంతమంది మావోయిస్టులు విజయవాడ రావడం ఏంటి అనే ఒక చర్చ కూడా ఇక్కడ స్థానిక ప్రజల్లో నెలకొంది. అయితే పోలీసులు భద్రతా పరంగా ఈ డంపుకు సంబంధించిన సమాచారం తెలిసిన తర్వాత పోలీసులు భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అక్కడ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అలర్ట్ అయినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను పెంచారు. రెండోది, విజయవాడ ప్రజలు ఇంతకుముందు చెప్పినట్టు కొంత ఉలికిపాటు గురయ్యారనే చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా మావోయిస్టు కదలికలు కానీ మావోయిస్టు సంబంధించిన వార్త ఎప్పుడు కూడా వినలేదు. కానీ ఇప్పుడు ఏకంగా విజయవాడ నగరాన్ని టార్గెట్ చేసుకుని 28 మంది మావోయిస్టులు విజయవాడలోనే తలదాచుకుని రెక్కి నిర్వహించారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద కుట్రకు ప్లాన్ చేసుకున్నారనేది ప్రాథమికంగా పోలీసులు కూడా చెప్తున్నారు. కాబట్టి విజయవాడ ప్రజలైతే కొంత ఉలికిపాటు గురయ్యారు. ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి అసలు ఈ మొత్తం ఈ ప్లాన్ దేనికి చేశారు, ఎవరిని చంపడానికి చేశారు, అసలు ఇక్కడ ఎందుకు డంప్ ఏర్పాటు చేస్తున్నారు, కేవలం కానూరులోనే మాత్రం ఉన్నారు, లేకపోతే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా ఏదైనా మావోయిస్టులు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ కూడా దిశగా సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హెడ్మా నుంచి సేకరించినటువంటి డైరీ ఆధారంగా ఇంకా కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ఏ ప్లాన్స్ చేశారు, అసలు ఎందుకు ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలోకి ఎంటర్ అయ్యారు, ఎందుకంటే జనరల్ గా ఛత్తీస్గఢ్ బోర్డర్ లోనే ఎక్కువగా ఈ టీమ్స్ ఉంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆంధ్ర వైపుకి రావడం, దగ్గర రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి రంపచోడవరం లేకపోతే మారేడుమిల్లికి ఆ ప్రాంతాలకి రావడం. రెండోది, విజయవాడ కానూరులో డంప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ నుంచి కార్మికులను చెప్పుకుని ఇక్కడ రెంట్కి ఇల్లు తీసుకుని ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్ని దేనికి ప్లాన్ చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. రేపు డీజీపీ దీని మీద అధికారికంగా ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. డీజీపీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మొత్తం మీద విజయవాడలో మావోల అరెస్టుతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారిలో చాలామంది సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఈ మావోయిస్టుల టీంలో ఉన్నట్టుగా సమాచారం. ఉదయం అల్లూరు జిల్లా మారేడుమిల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత భారీగా పోలీసులు మోహరించారు. అప్పటికే అక్కడ దొరికిన డైరీ ఆధారంగా ప్రస్తుతం విజయవాడలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే న్యూ ఆటోనగర్ ప్రాంతంలో, కానూరులోని న్యూ ఆటోనగర్ ప్రాంతంలో ఒక ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు 27 మంది అనుమానితుల్ని అక్కడ తొలుత అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళంతా కూడా మావోయిస్టులు అన్నట్టుగా కన్ఫర్మ్ చేసుకున్నారు. మొత్తం మీద ఒక డంపును స్వాధీనం చేసుకున్నారు. AK-47 బోరింగ్ పిస్టల్, అలాగే పెద్ద ఎత్తున అక్కడ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున డిటోనేటర్లు కావచ్చు, పేలుడు సామాగ్రి కావచ్చు, అలాగే కొంత విప్లవ సాహిత్యం, ఇలాంటి చాలా వరకు కూడా బ్లేడ్లు కావచ్చు, కటింగ్ బ్లేడ్ కావచ్చు, ఇంకా చాలా వరకు కూడా పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి కొన్ని ముడి సరుకును కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడైతే ఎవరికి అనుమానం రాదు. రోజువారీ కూలీలమని చెప్పుకొని ఒక ఇంట్లో దిగినట్టు తెలుస్తుంది. ఆ ఇంటి యజమానికి కూడా రోజువారీ కూలీలమని చెప్పి అందులో దిగినట్టుగా తెలుస్తుంది. వైజాగ్కు చెందిన ఒక వ్యక్తికి చెందిన ఇల్లుగా చెప్తున్నారు. అయితే ఆ ఇంట్లో వాళ్ళు దిగి ఎవరికి అనుమానం రాకుండా నెల క్రితమే AOB నుంచి
ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతం నుంచి కోస్తాంధ్ర మీదుగా నెమ్మదిగా విజయవాడ వైపు వచ్చినట్టు తెలుస్తుంది. సరిగ్గా నెలన్నర క్రితమే వీళ్ళంతా కూడా ఏపీలో అడుగుపెట్టినట్టుగా తెలుస్తుంది. తద్వారా ఏపీలో చేరడం, ఇక్కడ నెమ్మదిగా తమ పాచికలు పారించేందుకు ఇక్కడ నుంచి కుట్రలు పండుతున్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే ఒక పెద్ద నేతను, ఒక అగ్రహెడ్ నేతను హిట్ లిస్ట్లో పెట్టుకొని అతన్ని టార్గెట్ చేయడం ద్వారా పెద్ద సంచలనానికి తెరలేపాలని మావోయిస్టులు భావించినట్టుగా తెలుస్తుంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీ అండ్ హిడ్మా టీం, ఈ రెండు కూడా హిడ్మా టీంలో 19 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా వాళ్ళు దేవ్జీ టీంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక హిడ్మా టీం మాత్రం పక్కా గెరిల్లా టైప్ ఆఫ్ అటాకింగ్ ఉంటుంది. సో అక్కడ గెరిల్లా దాడుల ద్వారా హిడ్మా టీం చాలా చాకచక్యంగా దాడులు చేసి అక్కడ నుంచి వాళ్ళ ఉనికిని చాటుకుంటూ అక్కడి నుంచి పరారవ్వాలని చూసి తెలుస్తుంది. మొత్తం మీద విజయవాడ అయితే ఎవరికి డౌట్ రాదు, అనుమానం రాదని కోణంలో ప్రస్తుతం కానూరు, పెనమలూరు ప్రాంతాల్లో అక్కడక్కడ మావోయిస్టులు దిగినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కాకినాడలో కూడా మరికొంతమందిని అరెస్ట్ చేశారు. ఓవరాల్గా 31 మందిని అరెస్ట్ చేశారు. ఆయుధాల డంపు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా చాలా అంశాలు వెల్లడించారు. ఇక పూర్తి స్థాయి సమాచారాన్ని ఇప్పుడు ఇంకా రహస్య విచారణ కొనసాగుతుంది, ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. అరెస్ట్ చేసిన వాళ్ళని వీళ్ళంతా కూడా